ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందును నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. మరి చక్కని సందేశాన్ని మనకు అందజేయడానికి సహోదరులు సిద్ధపడి ఉన్నారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలుగా నేను దీవెన గారి యొక్క గృహంలో నీవు చేర్చి ఈ యొక్క ప్రార్థన నేను ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. చదవబడిన వాక్య పఠన భాగంలో నుంచి మా అందరితో మాట్లాడండి, మాకు నేర్పించండి. నీ వాక్యము మా జీవితానికి నేను ఎంతో అవసరము కనుక ఆసక్తిగా వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మచక శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నిలబెట్టావు. మమ్మల్ని అందరినీ ప్రభు నీ చిత్తానుసారంగా నడిపించి నీవే మహిమ పొందమని క్రీస్తు యేసు ప్రభు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లారా, ఈ యొక్క తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ అధ్యాయము 18వ వచనంలో ఒకసారి మనం చదువుదాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. చాలు. చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం కానీ ఆలోచన చేస్తే ఇక్కడ ఒక పదం మనకు కనబడుతుంది. అదేంటంటే రాబో కాలమునకు మంచి పునాది వేసుకొనొచ్చు. మనము ఇల్లులు కట్టుకుంటాం, మంచి పునాది వేసుకుంటాం. ఇల్లులు ఎలా కట్టుకుంటామంటే వర్షాకాలము వర్షాకాలం వచ్చినప్పుడు ఆ కాలంలో ఇల్లు దెబ్బ తినకుండా ఉండేటట్టుగా కట్టుకుంటాం. అలాగే ఎండాకాలం వచ్చినప్పుడు ఇల్లు ఏ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా కట్టుకుంటాం. ఈ వానకి ఈ యొక్క ఎండకి ఇల్లు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా గట్టి పునాది వేసుకొని కట్టుకుంటాం. కాలమునకు పునాది, అంతే కదా. మనం ఇల్లు ఎందుకు గట్టిగా కట్టుకుంటున్నాము అంటే కాలాలు ఉన్నాయి. ఏ కాలాలు? వర్షాకాలము, ఎండాకాలము. మరి వర్షాకాలం రాబోతుంది, ఎండాకాలం రాబోతుంది. ఆ వర్షానికి ఈ ఎండకి ఇల్లు తట్టుకోవాలి, కాలంలో ఇల్లు తట్టుకోవాలి. రాబోయే కాలం, రాబో కాలమునకు. ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకున్నాం ప్రేమని దేవుని బిడ్డలారా. అదేంటంటే రేపు రాకముందే ఈరోజు చేయవలసిన పనేది. కాలం, రేపు అంటే కాలం. రేపు రాకముందే ఈరోజు మనిషి చేయవలసిన పనేంటి? ఈరోజు మనం దీవెన గారి యొక్క గృహంలో ప్రార్థన స్తుతి పెట్టుకున్నాం. కారణం ఏంటంటే దీవెన గారి యొక్క భర్త గారు చనిపోయారు. ఓకే, ఆయన దీవెన గారిని మందిరానికి పంపించేవాడు కానీ, తన కుమారుడైన జీవన్ని మందిరానికి పంపించేవాడు కానీ, ఆయన మాత్రం మందిరానికి వచ్చేవాడు కాదు. నేను చాలాసార్లు అతనికి చెప్తూ ఉండేవాడిని. ఇంటికి వచ్చినప్పుడల్లా, దారిలో కనపడినప్పుడు కూడా, అయ్యా మందిరానికి రా, దేవుణ్ణి నమ్ముకో అని చాలాసార్లు చెప్పాను. ఇక రేపు చనిపోతాడనగా కూడా మరుసటి రోజు అనగా శనివారం కూడా చెప్పాను. శనివారం కనబడ్డాడు నాకు.
శనివారం కనబడితే చెప్పాను, అతని ఒక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు. వస్తుంటే నేను కనబడి, అయ్యా మందిరానికి రా అయ్యా, చాలా పరిస్థితి బాగలేదు అని అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? భార్య కూడా దగ్గర ఉంది, వింటుంది కాబట్టి దీవెన. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? పాస్టర్ గారు, ఈ వారం రాను, వచ్చే వారం వస్తాను అన్నాడు. రేపు అనగా వచ్చే వారం వస్తాను అన్నాడు, రాబోయే కాలానికి. కానీ ఆ వచ్చే ఆదివారానికి దీవెన యొక్క భర్త గారు లేరు. తను అనుకున్నాడు వచ్చే వారం కూడా నేను బ్రతుకుంటానని, తను అనుకున్నాడు వచ్చే వారం రావచ్చులే అని. తన భార్య నమ్ముకుంది దేవుణ్ణి, తన బిడ్డ దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు వారి యొక్క కుటుంబంలో చూసినటువంటి యజమాని అయిన తండ్రి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ యజమాని అయిన దీవెన భర్త గారు అనుకున్నారు వచ్చే వారం కూడా నేను ఉంటాను, అంటే రేపు ఉంటాను, ఎల్లుండి ఉంటాను, వచ్చే వారం దాకా కూడా ఉంటాను. రేపు రాకముందే ఈరోజు చేయవలసిన పని ఒకటి ఉంది ప్రతి మనిషి కూడా. ఈరోజు బైబిల్ లేఖనాల్లో నుంచి మన జీవితంలోని సత్యాలు తెలుసుకుందాం ప్రేమ దేవుని బిడ్డలారా. అసలు రేపు అనేది లేదా ఒక కాలం అనేది మనిషి ఏర్పాటు చేసుకున్నది కాదు, దేవుడు ఏర్పాటు చేసింది అని మనకు అర్థం కావాలి. ఆయుష్కాలం ఎవరు నిర్మించాడమ్మా? దేవుడు నిర్మించాడు. కనుక నోవహును మనం గమనిస్తే యజమాని నోవహు కుటుంబానికి, ఆ యజమాని అయిన నోవహు తన ఇంటి వారి కొరకు ఒక రక్షణ ఓడను తయారు చేసుకున్నాడట దేవుడు చెప్పినప్పుడు. యజమాని అయిన నోవహు దైవభక్తి కలిగి ఉండి తన భార్యను, తన ముగ్గురు కొడుకులను, తన ముగ్గురు కోడలను రక్షించుకోవడానికి ఒక ఓడను తయారు చేసుకున్నాడట ఇంటి రక్షణ కొరకు. మరి ఈ ఇంటి యజమాని తన భార్యనైతే దేవుని సన్నిధికి పంపించాడు కానీ, తన కుమారునైతే దేవుని సన్నిధికి పంపించాడు కానీ, ఆయన మాత్రము రక్షణ పొందలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయుష్కాలాన్ని మనం గమనిస్తే ఈ భూమి మీద మనుషులందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికిన వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు? మెతుషిల. చూడండి ఒకసారి ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనం చదవండి ఎవరన్నా. మెతుషిల దినములన్నీ 969 ఏండ్లు. అతడు బతికిన సంవత్సరాలు భూమి మీద 969. ఈ భూమి మీద అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికిన వ్యక్తి ఈ వ్యక్తే. అయితే ఇప్పుడు ఉన్నాడా? లేడు. చూడండి, ఆ యొక్క మొట్టమొదటి ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన మనిషి యొక్క ఆయుష్ అంట ఎంతమా? 969 సంవత్సరాలట. 969 సంవత్సరాలు ఈ భూమి మీద బతికాడు. ఎలా బతికాడు చూసారా? కనుక మెతుషుల యొక్క వయస్సు 969 అయితే మరి మిగతా మనుషులందరి యొక్క ఆయుష్ కూడా అలాగే ఉండాలి కదా, 969 ఉండాలి కదా. కానీ లేదు. ఎందుకు లేదో ఒకసారి చూడండి. అదే ఆదికాండము 6వ అధ్యాయంలో 5వ వచనం చూడండి ఒకసారి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసారా? దేవుడు భూమి మీద మనుషులను చూసినప్పుడట వారి యొక్క హృదయ ఆలోచనలు, తలంపులంతా కూడా చాలా చెడ్డగా ఉందట. దేవుని యొక్క నియమానికి నిలబడక, దేవుని ఆజ్ఞ పాటించక, దేవుడంటే భయపడక, ఇష్టానుసారంగా ప్రారంభ మానవులు బ్రతకడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడంటే 7 సార్ నేను సృజించిన నరులను
కూడా జంతువులను ఆ, పురుగులను ఆకాశ పక్షాదులను ఆ, భూమి మీద నుండకుండా ఆ. ఉంచివేయదను. 3వ వచనం కూడా. ఆ. అప్పుడు యెహోవా అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. మెతుషెల బతికిన దినాలు ఎన్నమ్మా? 969 సంవత్సరాలు మెతుషెల బతికితే మొట్టమొదటి మానవుడి యొక్క ఎక్కువ ఆయుష్ 969 సంవత్సరాలు అయితే, దేవుడు నరుల చెడుతనమును చూసి, పాపమును చూసి మనుషుల యొక్క ఆయుష్ కాలాన్ని తగ్గించేశాడు. ఎంత తగ్గించాడంటే 120 సంవత్సరాలకి తీసుకొచ్చేసాడట. చూసారా? 120 సంవత్సరాలు. పోనీ ఆ 120 సంవత్సరాల్లోనే దేవుడు మనుషుల యొక్క ఆయుష్ కాలం అంతా నిలబెట్టాడా అంటే కాదు. చూడండి, ఇంకొక కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల. చూసారా? దావీదు గారి కీర్తనల్లో మనం ఇంకొక ఆయుష్ కాలం చూస్తున్నాం. మొట్టమొదటి మానవుడి యొక్క పూర్తి ఆయుష్, ఎక్కువ ఆయుష్ ఏమో 969. దేవుడు దాన్ని 120కి తీసుకొచ్చేసాడు. ఇక్కడ దావీదు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలట. చూసారా? 120 నుంచి మళ్ళా 70-80కి పడిపోయింది. జాగ్రత్తగానండి. మనిషి యొక్క ఆయుష్ కాలాన్ని దేవుడు ఎలా తగ్గించుకొని వచ్చేస్తున్నాడో దానికి గల కారణం ఏంటో అంటే పాపం. మనుషులు భూమి మీద తన మాట వినకుండా, తన ఇష్టానుసారంగా బతకకుండా, వారి ఇష్టానుసారంగా బతకడం ప్రారంభించారు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ వస్తున్నాడు మనుషుల విషయంలో. అదేంటంటే మనుషుల యొక్క ఆయుష్ కాలం తగ్గించేస్తూ వస్తున్నాడు. 969 నుంచి 120కి వచ్చింది. 120 నుంచి 70-80 సంవత్సరాలకు వచ్చేసింది. పోనీ మీరు అనుకోవచ్చు, 70-80 సంవత్సరాలేనా అని అనుకుంటే అది కూడా కాదు. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అసలు మనిషి యొక్క ఆయుష్ కాలం దేవుడు ఏ విధంగా తీసుకొచ్చేసాడు ఒకసారి చూడండి. ఒకసారి రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. టోటల్ గా మానవ జీవితం దేవుడి యొక్క దృష్టిలో ఏ విధంగా మలచబడిందంటే గ్యారంటీ లేనటువంటి బ్రతుకులాగా అయిపోయింది ప్రతి మనిషి జీవితం. రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటున్నాడు. అంటే దేవుడు ప్రతి మనిషికి కూడా 969 సంవత్సరాల నుంచి 120కి, 120 నుంచి 70కి, 70 నుంచి ఏ నిర్ణయానికి వచ్చేసాడంటే రేపు ఉంచాలనుకుంటే ఉంచొచ్చు, తీసేయాలనుకుంటే తీసేయవచ్చు. గ్యారంటీ లేని ఆయుష్ అయిపోయింది భూమి మీద మానవుంది. అందుకే దేవుని యొక్క భర్త గారు వచ్చే వారం నేను రక్షణ పొందుతాను, వచ్చే వారం మందిరానికి వస్తానని అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు రేపేమి సంభవించునో నీకు తెలియదు. ప్రేమైన దేవుని బిడ్డారా, మనం ఈరోజు నేర్చుకున్న అంశం ఏంటంటే రేపు రాకముందే ఈరోజు చేయవలసిన పని. రేపు రాకముందే ఈరోజు చేయవలసిన పని. రేపు ఈ భూమి మీద ఎవరుంటారో తెలియదు, రేపు ఏం జరిగిద్దో ఎవరికి కూడా తెలియదు. కనుక రేపు అన్నది మంది కాదు, ఈరోజే మంది. ఈరోజే మన యొక్క కాలం. రేపు అనేది మన కాలం కాదు. ఏ మనిషి కూడా గుర్తుపెట్టుకోండి, రేపు నేను మారుతాను. చాలా మంది మనం చెప్తుంటాం, పాస్టర్లు కొంతమంది చెప్తుంటారు, అయ్యా దేవుణ్ణి నమ్ముకోయ్యా, అయ్యా చెడ్డ అలవాట్లు మానేయ్యా, అయ్యా మందిరానికి రాయ్యా అంటే అనేకులు అంటున్న మాట ఏంటో తెలుసా? రేపు, వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, ఇలా
తమ యొక్క ఆయుష్కాలము తమ చేతుల్లో ఉన్నట్టుగా, తమ దినములన్నీ కూడా తమ కంట్రోల్లో ఉన్నట్టుగా, తమ యొక్క దినములన్నీ ఎంత బతుకుతామో తమకు తెలిసినట్టుగా మానవులందరూ కూడా ప్రవర్తిస్తుంటారు అనేకులు. మనకి ఇక్కడ సాక్ష్యంగా సూచనగా కనబడుతున్నటువంటి యథార్థ ఘటన. భార్య ఉన్నది పక్కనే. నేను చెప్పేది కరెక్ట్ కదా? రైట్. చూడండి, వచ్చే వారం నేను వస్తానన్న వ్యక్తి మరుసటి రోజుకి భూమి మీద లేడు. చూసారా? కనుక రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది, ఆవిరి లాంటిది అన్నాడు. చూసారా? 969 సంవత్సరాల నుంచి దేవుడు మనుషుల యొక్క ఆయుష్కాలం ఎలాగ తీసుకొచ్చేసాడంటే రేపు ఉంటావో లేదో తెలియదు. ఆయన గ్యారంటీ లేని బతుకులుగా మనుషులకి పెట్టేశాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, రేపు అనేది రాకముందే ప్రతి మనిషి, ఇక్కడ కూర్చున్న మనుషులందరం కానీ లేదా వింటున్న మనుషులందరం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, చూడండి, రేపు అనేదానికి అది మన దగ్గరికి రాకముందే ప్రతి మనిషి చేయవలసిన పని ఒకటి ఉంది, ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఇందాక మనం తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఆ కాంటెక్స్ట్ గాని మనం చూస్తే, ధనము రాబోయే కాలానికి ధనం సంపాదించుకోవాలని మనం అందరం పరిగెడుతుంటాం. నాకు డబ్బు ఉంటే ఇల్లు కట్టుకోవచ్చు, నాకు డబ్బు ఉంటే పెళ్లి చేసుకోవచ్చు, నాకు డబ్బు ఉంటే చదవచ్చు, నాకు డబ్బు ఉంటే అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అని మనం చాలా ఆశపడుతుంటాం. ఇంకొకటి 4వ అధ్యాయము 13వ వచనం కూడా చూడండి. యాకోబు 4వ అధ్యాయము 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించదము రండని చెప్పుకొని వారులారా అంటున్నాడు. చూసారా? మన యొక్క ఆలోచనల్లో ఇలాగే ఉంటాయి. ఇంకా నేను కొన్ని సంవత్సరాలు బతుకుంటాను, ఇంకా నేను అది చేస్తాను, ఇంకా నేను చెడ పనులన్నీ మానేయడానికి ఇంకా నాకు టైం ఉంది, నా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఏదో చివరి రోజున, ఏదో లాస్ట్ రోజున కాళ్ళు చేతులు పడిపోయి కళ్ళు కదలకుండా మంచంలో ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభువా నన్ను రక్షించమంటే దేవుడు తీసుకెళ్ళిపోతాడేమో. ఈ భావనలో అనేక మంది ఉన్నారు. ప్రేమంతుడు, దేవుడు అంటున్నాడు, రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. రేపు అనేది రాకముందే మనిషి ఈ రోజు చేయవలసిన పని ఏంటో తెలుసా? కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు అనగా బతికొండగానే వింటుండగానే అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. అంటే రేపు కాదండి, ఇదే అంటే ఈ రోజు అని అర్థం. మనం ప్రతి మనిషి రక్షణ పొందవలసింది ఎప్పుడో తెలుసా? రేపు కాదు, ఈ రోజు. మనల్ని సాతాను మోసం చేస్తున్నాడు. మనకు దురాశలు పుట్టించి మాయ చేసి రేపంటూ నీకంటూ ఒక కాలం ఉంది, రేపు మారొచ్చులే, ఎల్లుండి మారొచ్చులే, వచ్చే వారం మారొచ్చులే, వచ్చే సంవత్సరానికి మారొచ్చులే. చాలా మంది 31st డేటు భలే నిర్ణయం తీసుకుంటారు. ఇక నేను జనవరి 1 నుంచి మంచి జీవితాన్ని జీవిస్తానని 31st నిర్ణయం తీసుకుంటారు. తీసుకోవాలనుకుంటారు చాలా మంది కూడా. 30వ తేదీకి వారు ఉండరు. కనుక ప్రేమ దేవుని బిడ్డారా, మనిషి యొక్క జీవితంలో రేపు కాకుండా ఈ రోజే చేయవలసిన పని ఏంటంటే రక్షించబడము, రక్షణ పొందడము. ప్రతి మనిషి కూడా రేపు నేను మానేస్తాను, రేపు రక్షణ పొందుతాను, రేపు నేను బాగవుతాను, రేపు నా జీవితాన్ని మార్చుకుంటాను అనే ఆలోచన చేయకూడదని ఈ వాక్యాలను బట్టి, మనం చదువుకున్న వాక్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు యొక్క నిర్ణయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 969 నుంచి 120కి తెచ్చేసాడు, 120 నుంచి 70కి తెచ్చేసాడు, 70 నుంచి రేపు ఉందో లేదో అంటున్నాడు నీకు. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చెప్పండి? రక్షణ పొందని వారు ఎక్కడికి వెళ్తారు? అందుకే ఇందాక మనం 1 తిమోతి 6:18 ఏం చదివామంటే,
రాబో కాలమునకు మంచి పునాది వేసుకొనొచ్చు అన్నాడు. రాబోయే కాలం అంటే ఏంటో చెప్తాను చెప్తానండి. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా మరణం రాబోతుంది, మరణం వస్తుంది. ఈ రోజు వరకు బతికున్న వారు ఈ రోజు దేవుడు తీసేయాలనుకుంటే రేపటికి ఉండరు. రాబోయే కాలము అంటే ప్రయాణం, మరణంతో ప్రయాణం. కాబట్టి నువ్వు మరణించిన తర్వాత, ఒకవేళ రేపు మరణిస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు మరణిస్తే నువ్వు ఏ స్థలానికి వెళ్తావు? అది ఏ రోజు తీసుకోవాలట నిర్ణయం? వచ్చే వారమా, వచ్చే నెల, వచ్చే సంవత్సరమా? ఎప్పుడు తీసుకోవాలట ఆ నిర్ణయం? ఈ రోజే. ఎందుకంటే రేపు నిన్ను ఉంచుతాడో లేదో దేవుడి చిత్తం, రేపు ఉంటావో లేదో నీకు తెలియదు. కనుక ఒక వ్యక్తి ఈ రోజే బతికుండంగానే, దేవుడు ఆయుష్కాలం పెట్టినప్పుడే, దేవుడు ఈ భూమి మీద ఉంచినప్పుడే అంట చేయవలసిన పని, రేపు కాదు ఈ రోజే చేయవలసిన పని పరలోకానికి సిద్ధపడ్డాం, పరిశుద్ధుడుగా సిద్ధపడ్డాం, విశ్వాసిగా మారడం. దేవుడిచ్చిన ఆ అవకాశాన్ని, ఆ రక్షణ అవకాశాన్ని, ఆయన శరీర రక్తాలను, ఆయన వాక్యాన్ని, ఆయన ఆత్మను పొందుకొని పరలోకానికి ఈ రోజే సిద్ధపడి ఉండడం మేలు. చాలా మంది 31న నిర్ణయం తీసుకోవాలని జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలు దాటేస్తారు. ఈ లోపల మరణం వస్తుంది. ఒక వ్యక్తిని మీకు చూపించి నేను ముగించేస్తాను. చూడండి ఒకసారి. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి చూద్దామా. లూకాసు వార్త 12వ అధ్యాయము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకొనెను. నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందును అనుకోనేను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము నడుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగుని అని అతనితో చెప్పాను. చూసారా, ఒక ధనవంతుడు ఉండేవాడట, బాగా పంట పండిందట అతనికి. ఆ పంటను చూసుకొని అతను ఏమనుకుంటున్నాడు తెలుసా? ఈ పంటంతా తినే వరకు నేను భూమి మీద బ్రతుకుంటాను. నువ్వు కట్టుకున్న ఇల్లులో 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉంటావు అని అనుకుంటున్నావా? నువ్వు సంపాదించుకుంటున్న ఉద్యోగంలో పూర్తిగా రిటైర్మెంట్ అయ్యే వరకు ఉంటావు అనుకుంటున్నావా? నువ్వు కట్టుకున్న భార్య బిడ్డలతో 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఉంటావు అని అనుకుంటున్నావా? అనుకోనేను అని రాయబడింది. అనుకున్నాడట. అప్పుడు దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, కాలము నేనురా నియమించింది. నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలో, నీకు మరణం ఏ రోజు విధించాలో నిర్ణయించింది నేను. నువ్వు అనుకుంటున్నావేంటి అంటున్నాడు. తాను సంపాదించిందంతా వదిలిపెట్టి ఆ రోజు రాత్రికి అతను చనిపోయాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, ఈ లోకంలో ఏవేవి మనం సంపాదించుకున్నా కూడా అవన్నీ మనతో రావు. రాబో కాలము నాకు మంచి పునాది వేసుకోవాలంటే అర్థం ఏంటంటే, నేను మరణించిన తర్వాత ఈ రోజే నాకు మరణకాలం వస్తే రేపు నేను ఎక్కడ ఉంటాను? అది మంచి పునాది. నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవడం ఈ రోజే, రేపు కాదు, ఈ రోజే.
నీ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఏ కారణాన్ని బట్టి, ఏ సంకల్పాన్ని బట్టి నిన్ను చేశాడో ఈ రోజే తెలుసుకోవాలి, రేపు కాదు. నువ్వు చనిపోతే మరణాలన్నీ చూస్తున్నావు. ఒకప్పుడు అండి మా చిన్నతనంలో మరణం అంటే ఎప్పుడో పెద్ద వయసు వచ్చేసి 89-90 సంవత్సరాలు వచ్చి ఎప్పుడో సంవత్సరాలు ఒకటి వినేవాళ్ళం. ఆ మరణం విన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మరణం గురించి వినేవాళ్ళం. ఇప్పుడు చూడండి, నేను సహోదరులు ఇద్దరు కలిసి లెక్కేస్తున్నాను. తెలుసా మీకు ఏం లెక్క అంటే, గౌరవరంలో నెలకి ఎంతమంది చనిపోతున్నారు అడగండి, పక్కనే ఉన్నారు అంతే కదా. గౌరవరంలో నెలకి ఎంతమంది చనిపోతున్నారు అని ప్రతి నెల కౌంట్ వేస్తున్నాం మేము. తెలుసా, ఒక నెల ఏమో 10 మంది వస్తున్నారు, ఒక నెల 3 వస్తున్నారు, ఒక నెల 4 వస్తున్నారు, ఒక నెల 5 మంది వస్తున్నారు. నెలలో మాత్రం ఖచ్చితంగా మరణాలు ఉంటున్నాయి. మాకు దేవుని వాక్యం చూస్తుంటే, ఆయన కోణంలో చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా, భయంగా ఉంటుంది. ఈ రోజు ఉన్న మనిషి రేపు ఉండడం లేదు. నేను అందుకే మిమ్మల్ని త్వరపెడుతున్నాను, ప్రేరేపిస్తున్నాను. ఏంటంటే, రేపు అనేది మన చేతుల్లో లేదు, రేపు అనేది దేవుని చేతుల్లో ఉంది. కాబట్టి మన చేతుల్లో ఏముంది? రక్షణ పొందడం, నిర్ణయం తీసుకోవడం, మంచి పునాది వేసుకోవడం, యేసుక్రీస్తును నమ్ముకొని మంచి జీవితం జీవిస్తూ, ప్రభువా నీ రాకడలో నేను పరలోకంలో ఉండాలి అని నేను నిర్ణయించుకుంటున్నాను. నాకు శక్తి ఇవ్వు. నీ రాకడకు ముందే, నా పోకడకు ముందే, నా మరణానికి ముందే నేను పరలోకంలో ఉండాలనుకుంటున్నాను అనే పని రేపు కాదు, ఈ రోజు చెయ్యాలి. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, రేపు రాకముందే ఈరోజు చేయవలసిన పని సిద్ధపడ్డం, పరలోకానికి సిద్ధపడ్డం. దేవుడు అందుకే చూడండి, ఎందుకు 969 నుంచి 120కి, 120 నుంచి 70 నుంచి గ్యారంటీ లేని ఆయుష్కాలాన్ని తీసుకొచ్చేసాడంటే ఒకసారి ఆలోచించండి. మానవులు చేస్తున్నటువంటి పాప కార్యములు ఆయన చూసి, వీళ్ళని ఎందుకు భూమి మీద నేను అన్నం పెట్టాలి, ఎందుకు భూమి మీద వీళ్ళని ఇంతకాలం బ్రతికించాలి, మనుషుల కోసం చేపలు, కోళ్ళు, చెట్లు, అన్ని వాతావరణం, నీళ్లు మొత్తం ఖర్చు అయిపోతుంది. చిన్న రోజుల కానించి ఈ రోజు గమనించండి, చిన్న బిడ్డలు సెల్ ఫోన్ జోర్లకి వెళ్ళిపోయి 11-12 సంవత్సరాలకి భయంకరమైన పాపాలు చేసే వాళ్ళుగా తయారైపోతున్నారు. పెద్దలంటే గౌరవం లేదు, దేవుడంటే భయం లేదు. ఎక్కడుందో చెప్పండి, మంచి జీవితాలు జీవిస్తున్న నీతిమంతులు, మర్యాదగా ఉంటున్నట్టు నీతిమంతులు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన మనుషులు ఎక్కడ కనబడుతున్నారు? ఏ ఊర్లో కనబడుతున్నారు? చూడండి ఒకసారి. అందుకే దేవుడు ఆది కాలంలోనే నిర్ణయం తీసుకున్నాడు, ఆయుష్కాలం మొత్తం కూడా. కనుక ఎక్కువ రోజులేం లేదు ప్రేమ దేవుని బిడ్డలారా. రేపు ఒకవేళ ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరుంటారో లేదో తెలియదు. ఆ వెర్రివాణి వల్లే మనం ఎందుకు ఉండాలి? దేవుని భర్త వల్లే మనం ఎందుకు ఉండాలి? దేవునికి కూడా తెలియదు నా భర్త రక్షణ పొందక ముందే చనిపోతాడు. ఒకరితో మనకు పని లేదండి. అమ్మతో పని లేదు, నాన్నతో పని లేదు, భార్యతో పని లేదు, పిల్లలతో పని లేదు. నీ రక్షణ నీదే. నీ కొరకు, నా కొరకే ప్రభువు ఆ కలవరి శిలువలో రక్షణ కార్యం జరిగించి సిద్ధం చేశాడు ఆయన. మన కాలం రాకముందే, రేపు రాకముందే ఈరోజు అవకాశం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. నువ్వు డబ్బు 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 డబ్బు, పని 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 పని, అది ఇది అని పరిగెడుతున్నావు. ఒకరోజు నీ కాలం ఆగిపోద్ది. ఆ ఆగిపోయిన రోజున నువ్వు సంపాదించిన డబ్బు, పని చేసిన పని ఇవేవి కూడా నీతో రావు. రేపు ఎక్కడికి వెళ్తావు చనిపోతే? కనుక కనీసం కూర్చున్న ఇక్కడ ఉన్నవారిలోనైనా నేను ఈరోజు కన్ను మూస్తే పరలోకంలో అడుగుపెట్టే విధంగా నా జీవితం ఉండాలి అనుకొని నిర్ణయం తీసుకునే పని ఈరోజు తీసుకోవాలి. దీవెన భర్త జీవితాన్ని చూసైనా మీరు బుద్ధి కలగండి. నీ కూతురు పెళ్లి చేసేదాకా ఉంటావో లేదు తెలియదు, నీ కొడుకు పెళ్లి చేసేదాకా ఉంటావో లేదు, ఎవరు చెప్పారు నీకు? నువ్వు జీవితం అంతా జీవించేసి హాయిగా కళ్ళు మూసేటప్పుడు, కాళ్ళు చేతులు అంతా పోయినప్పుడు ఆ రోజు మనం నమ్ముకుంటా, ఎవరు చెప్పాడు నీకు? కనుక ఈరోజే నిర్ణయం తీసుకుందాం, ఈరోజే సిద్ధపడదాం. ఇదే రక్షణ దినము, నేడే అంటున్నాడు, రేపు కాదు నేడే. అందుకే రేపేమి సంభవించునో నీకు తెలియదు కాబట్టి ఈరోజు ఒక పునాది వేసుకో.
ఎలా బతకాలి తెలుసా? ఆ మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఈ రోజు రాత్రికే దేవుడు నన్ను పిలుస్తాడేమో అన్నట్టుగా భూమి మీద బతకాలి మనం. అవును, ఈ రోజు రాత్రికే దేవుడు నన్ను పిలుస్తాడేమో అనుకుంటే ఆ భయంతో, ఆ విశ్వాసంతో మన జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. నిజంగా ఒకవేళ అది సంభవిస్తే ఇక్కడ కళ్ళు మూస్తే యేసు ప్రభు దగ్గర కళ్ళు తెరుస్తాం పరదేశంలో. అర్థమైంది కదా అందరికీ? దేవునికి మహిమ కలుగుతుంది.